హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన తెలంగాణ స్టేట్లోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ సో వాటికి సంబంధించిన యూనిట్ 1లోని సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించి చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ 2 టర్మ్స్ని ఈక్వేట్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. చేసిన తర్వాత మనం ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎందుకంటే 1 dx అంటే ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2, 1 ఇంటూ dy అంటే వైకి ఇంటిగ్రేషన్ y²/2. మరి ఇంకొక సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి? ఈ రెండింటిని ఈక్వేట్ చేసా అనుకోండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాము, log z అయిపోద్ది. ఇక్కడ నువ్వు వైతో ఇంటిగ్రేషన్ చేయాలి, కానీ x ఉంది కాబట్టి అలా చేయకూడదు. కొన్ని ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ని ఈక్వేట్ చేస్తే ఇక్కడ z ఉంది, సో log z అయిపోద్ది. ఇక్కడ xతో ఇంటిగ్రేషన్ చేయాలి, కానీ y చేయకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గమనిస్తే రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేస్తాను, dx మైనస్ dy. అప్పుడు 1 1 క్యాన్సిల్ అయిపోతుంది, సో y మైనస్ x అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. లాంగ్ జెడ్ లెఫ్ట్ సైడ్ లో నేను చేస్తున్నా, సో dx మైనస్ dy బై ఇక్కడ y మైనస్ x ఉంటుంది, మైనస్ ని కామన్ తీస్తే అప్పుడు x మైనస్ y అయిపోద్ది. డైరెక్ట్ గా ఫార్ములా వస్తుంది లాగ్ x లాగా. ఓకే సరే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ dx by 1 plus y is equal to dy by 1 plus x is equal to dz by z. So that is taking as 1. So this is in the form of dx by p is equal to dy by q is equal to dz by r ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే ఎస్, ఇప్పుడు ఇంకా మనం కేస్ 1 చేద్దాం. కేస్ 1, సో టేక్ ఫస్ట్ 2 టర్మ్స్ ని ఈక్వేట్ చేస్తున్నా. టేక్ dx by 1 plus x is equal to dy by 1 plus y. సారీ, ఇక్కడ 1 plus y x క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 plus x into dx is equal to 1 plus y into dy. 1 into dx అంటే dx plus x dx. అదేవిధంగా 1 into dy అంటే dy ప్లస్ y dy. ఎస్, వేరియబుల్ సపరబుల్ లోనే ఉన్నాయి, ఇంటిగ్రేషన్ చేసేద్దాం. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get integral dx plus integral x dx is equal to integral dy plus integral y dy. x కి ఇంటిగ్రల్ dx x అవుతుంది, x కి ఇంటిగ్రేషన్ x²/2. సో y కి ఇంటిగ్రల్ dy అంటే y కి ఇంటిగ్రేషన్ ఇక్కడ y²/2. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2తో మల్టిప్లై చేసేస్తున్నాను, ఇక్కడ 2 ఉంది కదా డినామినేటర్లో. ఓకే, సో 2x ప్లస్ 2/2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2y ప్లస్ మళ్ళీ 2/2 క్యాన్సిల్, సో y². మొత్తం ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసేస్తే అక్కడ డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. 2c1 రాయొచ్చు ఆర్ c1 వాట్ ఎవర్ ఇట్ ఈస్. c1 ఈజ్ వెరీ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ. ఓకే ఎస్, ఇప్పుడు ఈ 2y లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుద్ది, 2x మైనస్ 2y, 2ని కామన్ తీస్తే ఇంకా x మైనస్ y ఉంటుంది. y² ని కూడా ఇటు సైడ్ తీసుకెళ్ళండి, సో x² minus y², so is equal to c1. So that is taking as number 2. Okay,
ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 రెండవ సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి అనేది. సో, ఇప్పుడు డీఎక్స్ మైనస్ డీవై చేసి ఇంతకుముందు చెప్పాను కదా! సో, అట్లా చేసేద్దాము. సో, కేస్ 2 ఇక్కడ ప్లేస్ సరిపోదు. నోట్ చేస్తున్నా. కేస్ 2. సో, ఇప్పుడు మనం మొత్తం ప్రాబ్లమ్‌ని తీసుకుందాం. సో, డీఎక్స్ బై 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డీవై బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డీజెడ్ బై జెడ్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి రెండిటిని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. సో, డీఎక్స్ మైనస్ డీవై డివైడెడ్ బై ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోద్ది డైరెక్ట్‌గా. ఎందుకంటే 1 ప్లస్ వై -1 మైనస్ ఎక్స్ కాబట్టి సో వై మైనస్ ఎక్స్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు డీజెడ్ బై జెడ్. రైట్ సైడ్లో వేరియబుల్ సపరబుల్గానే ఉంది, మరి లెఫ్ట్ సైడ్లోనే మనం చేయాల్సింది. ఇక్కడ చూడండి మైనస్ని కామన్ తీస్తున్న డినామినేటర్లో నుంచి మైనస్ డిఎక్స్ మైనస్ డివై బై ఎక్స్ మైనస్ వై అవుతుంది. మైనస్ కామన్ తీసామనుకోండి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ వై మైనస్ వై అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇదే వచ్చేది ఈజ్ ఈక్వల్ టు dz బై జెడ్. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఆన్ ఇంటిగ్రేషన్ we get సో మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. dx మైనస్ dy బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ dz ఇంటిగ్రేషన్. ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఫార్ములా ఎలా వస్తుంది అంటే చూడండి. సో మైనస్ ఉంది ఇంటెగ్రల్ డిఎక్స్ మైనస్ డివై బై ఎక్స్ మైనస్ వై కదా. నేను యూని ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ మైనస్ వై, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. డాష్ అంటే డిఫరెన్షియేషన్, ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, వైకి డివై. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. డిఎక్స్ మైనస్ డివై అంటే యూ డాష్ బై డినామినేటర్లో ఏముంది ఎక్స్ మైనస్ వై అంటే యూ. ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా మీరు గమనిస్తే ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇలా ఉంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే డినామినేటర్లో ఉన్న టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లు ఉండాలి. సో కాబట్టి సో డైరెక్ట్గా లాగ్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్ యూ, యూ అంటే మళ్ళీ ఏంటి ఎక్స్ మైనస్ వై. కాబట్టి సో డైరెక్ట్గా నేను లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై రాస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను లాగ్ సిని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లాగ్ ఏ ఆల్రెడీ C1 నోట్ చేశాను, ఇప్పుడు C2ని ఉపయోగిస్తున్నాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి లాగా. సో ఇంటెగ్రల్ 1 బై జెడ్ లాగ్ జెడ్. యాక్చువల్గా ఇక్కడ లాగ్ C2ని యాడ్ చేస్తున్నాం ఇంతకుముందు, కాబట్టి ఎలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి అవుతుంది అంటే C2 బై ఎక్స్ మైనస్ వై is equal to log z. Log cancel both sides. ఇంకా మిగిలిన టర్మ్ C2 బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. క్రాస్ మల్టిప్లై చేస్తే జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో దట్ ఈస్ టేకింగ్ ఎస్ 3. ఫ్రమ్ 2 and 3 gives complete solution to the given D. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.